హాయ్ స్టూడెంట్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ మనకి బోర్డు మీద మీకు అన్ని వివరాలన్నీ కనబడుతూనే ఉన్నాయి. 50 పాలిటీ క్లాసెస్ ఫ్రీ. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ద్వారా టోటల్ పాలిటీ రఘురామ్ సార్చే రివిజన్. కరెంట్ పాలిటీ 100 రూపీస్. నెక్స్ట్ 2024 బుక్స్ రిలీజ్. ఇవి నేను మీకు చెప్పాలనుకున్న విషయాలు. స్టార్టింగ్లో 50 పాలిటీ క్లాసెస్ ఫ్రీ అంటే ఏంటి అంటే, మార్కెట్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఏంటంటే, మేము వాళ్ళు ఏదో చెప్తారనుకొని మేము వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాం. చాలామంది ఫ్యాకల్టీలు మమ్మల్ని మోసం చేశారు. మేము డబ్బులు కట్టి వాళ్ళ కోర్సులో జాయిన్ అయితే చివరికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చాలా దరిద్రంగా ఉంది, చాలా వరస్ట్గా ఉంది. మొన్న ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే ఉందో, ఆ ప్రిలిమ్స్లో కనీసం పాలిటీ విభాగంలో 2 ప్రశ్నలు కూడా మేము క్లియర్గా చేయలేకపోయామని చెప్పి ఎంతోమంది ఆ ఎగ్జామ్ అయిన తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు. సరే, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గర 24-25 వరకు కూడా ఆ పాలిటీ విభాగాల్లో అంత టఫ్ పేపర్లో కూడా ప్రశ్నలు చేశారు. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వేరే వాళ్ళు ఇంటరాక్ట్ కావటం వల్ల నిజంగా రఘురామ్ సార్ చెప్పింది అంత వర్కౌట్ అయిందా ఎగ్జామ్లో అని చెప్పి వాళ్ళు కూడా ఎంక్వైరీ ప్రారంభించారు. మన బుక్స్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ప్రతి బిట్ ఏదైతే ఉందో ఆ బిట్లో ఉన్న 4 స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పేజీ మన స్టూడెంట్స్ చూపిస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అవన్నీ పక్కన పెడితే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, నేను మొదటి నుంచి అందరికీ చెప్పేది, పుస్తకం ఇంపార్టెంటే, మంచి పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంటే. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆ పుస్తకాల్లో ఉన్న అంశాలని ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే క్లాస్ అనేది ఎప్పుడైనా మొదటి ప్రాధాన్యత. క్లాసెస్ వినకుండా బుక్ మాత్రమే ఫాలో అవుతా అంటే కుదరదు. ఆ పాయింట్కి ముందేంటి, తర్వాత ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంటి, అవన్నీ కూడా నీకు ఐడియా ఉండాలి. అవి క్లాస్ ద్వారా నీకు వస్తాయి. అవి ఆ గ్రిప్ అనేది క్లాస్ ద్వారా నీకు వస్తుంది. అట్లాంటి క్లాసెస్ ఈవెన్ మనం ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీసే దగ్గర 100 క్లాసెస్ వరకు చెప్పాం. 100 క్లాసెస్ వరకు అవే ఉన్నాయి క్లాసెస్. మళ్ళీ ఆ 100 క్లాసెస్ని షార్ట్ రివిజన్ చేస్తూ ఆ 100 క్లాసులని అంటే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఈ 3 కలిపి 100 క్లాసులు అనుకుంటే వాటిని మళ్ళీ షార్ట్ రివిజన్ వీడియోస్ కింద ఒక 8 అవర్స్ క్లాస్గా మళ్ళీ షార్ట్ రివిజన్ కూడా చేశాం. అంటే మన కోర్సులో ప్రతి దానికి డెప్త్గా క్లాస్ ఉంటుంది, మళ్ళీ దాన్నే షార్ట్ రివిజన్ కూడా క్లాస్ ఉంటుంది. మన దగ్గర పాలిటీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ 2 అవైలబుల్ ఉంటాయి. ఇంకొకటి, ఇందాక మనం ఒక మ్యాటర్ కంటిన్యూ చేస్తున్నాం. ఏంటి, చాలామంది కొద్దిగా ఫీజులు తక్కువ పెట్టి అట్లా పెట్టి రకరకాలుగా అట్రాక్ట్ చేసి ఏంటంటే వాళ్ళ కోర్సులు కొనేటట్టు చేస్తున్నారు. కానీ లోపలికి పోతే ఏం లేదు, కంటెంట్ అనేది పెద్దగా ఏం లేదు, ఎక్స్ప్లెనేషన్ చాలా దరిద్రంగా వరస్ట్గా ఉంది. ఇది చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్. అందుకనే మనం మటుకు అట్లా చేయం. మనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నా పాలిటీ కోర్సులో ఎవరన్నా జాయిన్ కావాలంటే గుడ్డిగా జాయిన్ కమ్మని నేనైతే చెప్పను. గుడ్డిగా జాయిన్ కావద్దు. రఘురామ్ సారు ఆయన క్లాస్లో నుంచి అన్నీ వస్తున్నాయి అంటున్నాడు, ఆయనే పొగొడుకుంటున్నాడు, ఈయన కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఇట్లా కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు స్పష్టంగా చెప్తున్నా, నా కోర్సు మీరు గుడ్డిగా జాయిన్ కావద్దు. 50 క్లాసులు ఫ్రీగా వినండి. పాలిటీ కోర్సులో రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో పాలిటీకి సంబంధించిన కోర్సు చూడండి. 50 క్లాసులు ఫ్రీగా ఉంటాయి. 50 క్లాసులు రకరకాల అంశాల మీద 50 క్లాసులు ఫ్రీగా కనబడతాయి. అవి ఫస్ట్ వినండి, ఫ్రీగా వినండి. విని మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే ఇగో రఘురామ్ సార్ చెప్పే సబ్జెక్టు ఇంత ఉంది, కంటెంట్ ఇంత ఉంది, మిగిలిన వాళ్ళు వేస్ట్ అని మీకు ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే జాయిన్ కండి. బ్లైండ్గా జాయిన్ కావద్దు, విని జాయిన్ కండి. ఎవరైనా సరే పాలిటీ కోర్సు మీరు ఏ ఫ్యాకల్టీ దగ్గరైనా సరే వాళ్ళని అడగండి. ఒక 50 క్లాసులు మీరు ఫ్రీగా పెట్టండి. మీ కోర్సు నచ్చితే మేము జాయిన్ అవుతాం. ముందే డబ్బులు కట్టి మేము మోసపోవడానికి రెడీగా లేము.
ఒక 50 క్లాసులు మాకు ఫ్రీగా పెట్టండి అని మీరు పాలిటీ ఫ్యాకల్టీలు అందరిని అడగండి. ఇదిగో నేను చేస్తున్నా కదా, 50 క్లాసులు పాలిటీ పెడుతున్నా, విను, నచ్చితే జాయిన్గా, లేకపోతే నీ ఇష్టం, వేరే వాళ్ళ దగ్గర జాయిన్గా. ఇది ఇంపార్టెంట్. ఇది అంటే దీనిలో నీకు ఒక జెన్యూనిటీ అనేది తెలుస్తుంది. నీ డబ్బులు, నీ మనీ ఒక వర్త్ఫుల్ ఫ్యాకల్టీ, ఒక వర్త్ఫుల్ కోర్స్ మీద ఖర్చు పెడుతున్నావు అనే సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. అట్లాంటి చెకింగ్ చేసుకునే అవకాశం నీకున్నప్పుడే నీ మనీకి దానికి ఒక అంటే ఖర్చు పెట్టినందుకు దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్ సబ్జెక్ట్ని ఎంచుకోగలుగుతావు. ఎగ్జామ్లో ఫైనల్గా ఉపయోగపడుతుంది. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది మీకు అంటే ఎవరైనా సరే పాలిటీ కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు 50 పాలిటీ క్లాసులు ఫ్రీగా వినే జాయిన్ కాదు. ఇట్లా చెప్పే ధైర్యం నాకు తెలిసి అయితే 2 రాష్ట్రాలలో ఎవరికి లేదు. ఒకవేళ ఉంటే చాలా మంచిదే, ఉంటే చాలా మంచిదే. మీరు చెక్ చేసుకొని జాయిన్ కండి. నెక్స్ట్ ఇంకా మనకి టెస్ట్ సిరీస్ అనేది సపరేట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు మెంటార్షిప్ బ్యాచ్ అని కూడా ఒకటి ఉంది. అది ఉగాది సందర్భంగా మనం దగ్గర 80% ఆఫర్ ఇచ్చాం. ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న పాలిటీ కోర్సులు అన్నీ కూడా ఈ ఉగాది సందర్భంగా 80% ఆఫర్తో నడుస్తున్నాయి. అందులో మెంటార్షిప్ బ్యాచ్లో జాయిన్ అయితే క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ రెండు అందులో ఉంటాయి. క్లాసెస్ ఉంటాయి ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది అందులో. ఓకే, ఓన్లీ పాలిటీ క్లాసులు జాయిన్ అయితే క్లాసులు మాత్రమే ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉండదు. కానీ కొంతమంది ఏంటంటే మేము ఆల్రెడీ పాలిటీ క్లాసులు జాయిన్ అయ్యాం, మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఇందులో జాయిన్ కావచ్చు. టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది. టెస్ట్ సిరీస్ ద్వారా టోటల్ పాలిటీ రఘురామ్ సార్చే రివిజన్, మొత్తం పాలిటీ కూడా రివిజన్ అవుతుంది. అలాంటి ఎగ్జామ్లో ఉపయోగపడే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఏది పడితే అది అంటే బయట జరిగే టెస్ట్ సిరీస్లు మీకు తెలుసు. ఎగ్జామ్ పెడతారు, అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద ఎక్స్ప్లెనేషన్ మ్యాటర్ రాసిస్తారు. అది పెద్ద ఎఫెక్టివ్ కాదు. అసలు ఆ క్వశ్చన్స్ ఎవరు తయారు చేస్తున్నారో మీకు తెలియదు. క్వశ్చన్స్ ఇవాళ రేపు ఏంటంటే ఫ్యాకల్టీ కన్నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత తయారు చేస్తున్నారు. ఆ స్టూడెంట్లకి ఒక్కొక్క క్వశ్చన్ నువ్వు రాసినందుకు 10 రూపాయలని 12 రూపాయలని మార్కెట్లో అట్లాంటి వాళ్ళ చేత క్వశ్చన్స్ రాయించి వాటిని టెస్ట్ సిరీస్గా క్రియేట్ చేసి చివరికి వాటికి ఆన్సర్గా ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ మీదనే ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి అటాచ్ చేసిస్తున్నారు. దానివల్ల మీరు ఘోరంగా నష్టపోతారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మనం ఎగ్జామ్ పీడిఎఫ్ రూపంలో పేపర్ మీకు యాప్లో వస్తుంది. ఈరోజు అంటే దానికి సంబంధించిన షెడ్యూల్ని మీకు ముందే ఇస్తాం. 12వ తారీఖు ఏదైతే ఉందో 12వ తారీఖు వరకు టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఏదైతే ఉందో ముందుగానే మీకు ఇవ్వబడుతుంది. ఓకే, ఒక 2 నెలల పాటు రాబోయే 2 నెలల పాటు పాలిటిక్స్ సంబంధించి ఏ డేట్న ఏ టాపిక్ మీద ఎగ్జామ్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా టాపిక్ వైజ్ టెస్టులు అట్లనే గ్రాండ్ టెస్టులు ఏ డేట్న ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్టులు అయితే ఏ టాపిక్ మీద ఏ డేట్న ఎగ్జామ్ ఉంటుంది. ఇట్లా మొత్తం కూడా షెడ్యూల్ మీకు ముందే ఇవ్వటం జరుగుతుంది. ఫ్యాకల్టీ కాబట్టి కొన్ని 100 బ్యాచ్లు చెప్పిన అనుభవం ఉంది కాబట్టి ఆఫ్లైన్లో బ్యాచెస్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎంతోమంది స్టూడెంట్స్ని దగ్గర నుంచి చూసి వాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి వాళ్ళ ముఖ కవలిక ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముఖాన్ని చూసే వాళ్ళకి అంటే వాళ్ళ ముఖం చూసే స్కానింగ్ చేయగల కెపాసిటీ ఉంది. వీళ్ళు ఏంటి పరిస్థితి, వీళ్ళు పాలిటీలో ఏ లెవెల్లో ఉన్నారు, మనం చెప్పేదానికి వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారో అంటే ఒక రకంగా పాలిటీ వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ వస్తుందో ఒక బ్లడ్ ఇచ్చి డయాగ్నోస్టిక్ సెంటర్లో బ్లడ్ ఇస్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా చెప్తారో ఎవరైనా సరే నా ముందు ఒక వ్యక్తి వస్తే ఒక 3-4 క్వశ్చన్లు పాలిటీలో అడిగి దాన్ని బట్టి వాళ్ళు ఏ లెవెల్లో ఉందో చెప్పగలగా అంత గ్రిప్ నాకు వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే ఎన్నో బ్యాచ్లు చెప్పినాం కాబట్టి. అట్లనే ఎగ్జామ్లో కూడా ఏ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఏ క్వశ్చన్స్ రావడానికి అవకాశం లేదని చెప్పి అన్నెసరీ క్వశ్చన్ ఏంటి, నెసరీ క్వశ్చన్ ఏంటి, ఈ గ్రిప్ అంతా మాకు ఐడియా ఉంది. మా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీకు ఆ టెస్ట్ సిరీస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది.
దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఒక ఫ్యాకల్టీ టెస్ట్ సిరీస్ని ఇంట్రడ్యూస్ చేసి దాని ఫ్యాకల్టీ అందులో ఉన్న క్వశ్చన్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు దాని చుట్టూ ఉన్న కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లు కూడా మీకు అవి కూడా మీ ముందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ని బేస్ చేసుకొని దాని చుట్టూ ఇంపార్టెంట్ క్వశ్చన్లన్నీ లాగి మీకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎగ్జామ్లో ఎంతటి టఫ్ క్వశ్చన్ వచ్చినా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలుస్తుంది. ఓకే, ఇవి మనకి టెస్ట్ సిరీస్. దీనికి సంబంధించి షెడ్యూల్ 12వ తారీఖు వరకు మీకు యాప్లో అవైలబుల్ ఉంటుంది. దానికి సంబంధించి ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలంటే టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది. ఓన్లీ నాకు పాలిటీ క్లాసులే కావాలంటే దానికి సంబంధించి కోర్స్ ఉంది. అట్లా కాదు సార్, నాకు పాలిటీ క్లాసులు కావాలి ప్లస్ టెస్ట్ సిరీస్ కావాలి, దాని పేరే మెంటార్షిప్ కోర్స్, అది అవైలబుల్ ఉంది. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. గుడ్డిగా రావాల్సిన అవసరం లేదు. నేను ఎట్లా చెప్తా ఈ క్లాసులు ఒక 50 క్లాసులు ఫ్రీగా వినే రండి మీరు. ఓకే, నెక్స్ట్ కరెంట్ పాలిటీ. ఈ కరెంట్ పాలిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 100 రూపీస్ కోర్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 100 రూపాయల కోర్సు. ఇందులో కరెంట్ పాలిటీకి సంబంధించిన అంశాలు ఏమున్నా కూడా మీకు ఎప్పటికప్పుడు అందులో ఉంటాయి. ఇంకోటి, కరెంట్ పాలిటీ అంటే రోజు వచ్చే చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తనంతా పోగు చేసుకోవడం కాదు, ప్రతిరోజు జరిగిందంతా పోగు చేసుకోవడం కాదు. ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ కాదు, కరెంట్ పాలిటీ. మనకి పాలిటీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ 1950 జనవరి 26 అమల్లోనికి వచ్చింది. మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. మన పేపర్ పేరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేపర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మనకి ప్రశ్నలు అడుగుతారు. ఒరిజినల్ అసలు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దీని మీద గ్రిప్ లేకుండా రోజువారీ వచ్చే అంశాలు, అది పాలిటీ సంబంధించిన విషయాలను నువ్వు తీసుకుంటే ఏం కాదు. కరెంట్ పాలిటీ అని చెప్పి నువ్వు కరెంట్ అఫైర్స్ ఇందులో పోగేసుకున్నావు అనుకో, నీ పని అయిపోయినట్టే ఇక. ఎందుకంటే మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ పేపర్ లేదు, పాలిటీ పేపర్ ఉంది. పాలిటీలానే చదవండి. అసలు రాజ్యాంగాన్ని వదిలేసి కొత్తగా వచ్చే అంశాలని అవే అసలు విషయాలని కొన్ని నువ్వు మెదడులో పోగేసుకుంటే చివరికి నువ్వు నష్టపోతావు. నీ టైం స్పెండింగ్ అనేది అది దెబ్బతింటుంది. అది ఏది మనకి పాలిటీలో కరెంట్ పాలిటీ అంటే నిజంగా అది కరెంట్ పాలిటీయా కాదా, దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నా. ఇది 100 రూపాయల కోర్సు, ఇది ఆఫర్లో స్టార్ట్ అవుతుంది. కరెంట్ పాలిటీ కోర్సు. అందులో కరెంట్ పాలిటీకి సంబంధించిన అంశాలు అప్లోడ్ చేస్తాం. మెటీరియల్ రూపంలో కావచ్చు, క్లాసుల రూపంలో కావచ్చు. మీకు ఎగ్జామ్కి అవసరమైంది ఇది సపరేట్ కోర్స్ ఉంది. మీరు ఓన్లీ ఇది కావాలంటే తీసుకోవచ్చు. మెంటర్షిప్లో బ్యాచ్లో ఎవరైనా జాయిన్ అయితే ఇది ఆటోమేటిక్గా ఫ్రీగానే వస్తుంది. కరెంట్ పాలిటీ కోర్స్ కూడా ఫ్రీగానే వస్తుంది మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇక 2024 బుక్స్ రిలీజ్. అప్డేటెడ్ బుక్స్ ఎప్పుడు అని చెప్పి అందరూ అడుగుతున్నారు. 2024కి సంబంధించి పాలిటీ థియరీ బుక్ సపరేట్గా రిలీజ్ అయింది. పాలిటీ బిట్ బ్యాంక్ కూడా సపరేట్గా రిలీజ్ అయింది. ఓకే, ఇట్లా అప్డేటెడ్ బుక్స్ రిలీజ్ అయినాయి. వాటికి సంబంధించి మీరు చూడండి, మీకు ఇక్కడ కనబడుతున్నాయి అప్డేటెడ్ బుక్స్. ఇది థియరీ బుక్ ఇటువైపు ఉన్నది బిట్ బ్యాంక్. ఇది మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ 2024 బ్యాచ్ వాళ్ళు అంటే 2023 బుక్ మీ దగ్గర ఉంటే 2023 పుస్తకం మన ఎడిషనే ఎవరన్నా లాస్ట్ ఎడిషన్ 2023 బుక్ ఉంటే వాళ్ళు ఈ బుక్ కొనాల్సిన అవసరం లేదు. 2023 బుక్ ఉన్న వాళ్ళు 2024 కొనాల్సిన అవసరం లేదు. 2023 బుక్కి 2024 బుక్కి డిఫరెన్స్ 32 పేజెస్ మాత్రమే. 32 పేజీలు మాత్రమే దీనికి ఎక్స్ట్రా యాడ్ అయింది. ఆ 32 పేజీల కోసం మీరు కొత్త పుస్తకం కొనాల్సిన అవసరం లేదు. ఆ 32 పేజీలు మన యాప్లో కరెంట్ పాలిటీ కోర్స్ ఏదైతే ఉందో అందులో ఫ్రీగా పెడతాం, లేదంటే మెంటర్షిప్ బ్యాచ్లో ఫ్రీగా పెడతాం, లేదంటే మనం ఓన్లీ పాలిటీ క్లాస్ ఉంటే అందులో ఫ్రీగా పెడతాం. ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. దాని గురించి మీరు అంటే ఆ బుక్ ఉంటే కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ 2023 ఎడిషన్ లేకపోతే అప్పుడు మటుకు ఖచ్చితంగా ఈ బుక్ కొనండి. ఇది అత్యంత అప్డేటెడ్ బుక్ ఇది. ఓకే, సేమ్ బిట్ బ్యాంక్ కూడా అంతే. రఘురామ్ పాలిటీ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఇందులో ఉన్న ప్రతి పేజు, బుక్లో ఉన్న ప్రతి పేజ్ దాదాపుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ మీరు మన క్లాసులు వింటూ ఈ బుక్ ముందు పెట్టుకుంటే చాలు. ఓకే, ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా రిలీజ్ అయ్యేది 2024 ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా అప్డేటెడ్ రిలీజ్ అయింది.
ఇంగ్లీష్ మీడియం పాలిటీ బిట్ బ్యాంక్ కూడా రిలీజ్ అయింది. ఓకే, అట్లనే మీకు ఇంకేదన్నా డౌట్స్ వస్తే మీరు కాల్ చేయడానికి నెంబర్స్ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పా. ప్రీవియస్ వీడియోస్ చూస్తే కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కనబడతాయి మీకు. 9989 చూడండి, ఇక్కడ 9989493872. ఓకే, ఇది వాట్సాప్ నెంబర్. వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. అంతకన్నా ముందు మీకు చాట్ బాక్స్ ఉంటుంది. రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో చాట్ బాక్స్ ఉంటుంది. ఆ చాట్ బాక్స్లో కూడా మీ డౌట్స్ని మీరు మాకు సెండ్ చేయొచ్చు. నేను మీకు రిప్లై ఇస్తాను నేను. ఓకే, ఇక్కడైతే వాట్సాప్ నెంబర్ అయితే ఇది. ఓకే, ఇవి మీరు దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ మీకు చెప్తున్నా, మనకి గవర్నమెంట్ జాబ్స్కి ఎగ్జామ్ రాసే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది. ఓకే, గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఒక మహాయజ్ఞం ఏదైతే ఉందో దానికి నాసి రకమైన సరుకులతో వెళ్ళకండి. నాసి రకమైన వస్తువులతో పోయి పెద్ద మహాయజ్ఞాన్ని నువ్వు చేస్తా అంటే కుదరదు. నాసి రకమైన వాళ్ళ దగ్గర పాలిటీ కోర్సు కొనుక్కొని వాళ్ళు ఎట్లా క్లాస్ చెప్తారో దానికి సంబంధించి కనీసం ఒక 50 వీడియోలు కూడా ఫ్రీగా పెట్టే ధైర్యం లేని వాళ్ళ దగ్గర మీరు పాలిటీ కోర్సులు కొనుక్కొని మోసపోయి చివరికి పెద్ద యజ్ఞాన్ని మీరు సక్సెస్ చేస్తా అంటే మీరు అత్యంత విఫలమైన వ్యక్తులుగా మిగిలిపోతారు. మీరు అత్యంత పాలిటీలో నెగిటివ్ మార్కు, ఏపీఎస్సి గ్రూప్ 2లో మనకి మెయిన్స్లో పాలిటీ నెగిటివ్ మార్కు తెలుసు కదా. నెగిటివ్ మార్కులో ఉన్న ఇందులో, ఎందుకంటే గ్రూప్ 1 పేపర్ మీకు ఎట్లా వచ్చిందో తెలుసు, దాన్ని మించిన స్టాండర్డ్తో గ్రూప్ 2 రాబోతుంది. అట్లాంటి పేపర్లో మీరు 75కి 70 మార్కులు మినిమం చేయగలగాలంటే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మీరు 2 స్టేట్లలో రఘురామ్ సార్ పాలిటీ కోర్స్ ఏదైతే ఉందో దీన్నే మీరు నమ్ముకోండి. నేను చెప్పేది మీకు ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపించవచ్చు, అది నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నాకున్న సబ్జెక్ట్కి సంబంధించిన ఓవర్ కాన్ఫిడెన్స్. అది నా సబ్జెక్ట్కి సంబంధించిన కాన్ఫిడెన్స్ అది. ఓకే, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఆల్రెడీ అందరికీ తెలుసు, అది కొత్తగా వాళ్ళ గురించి చెప్తున్నా. రైట్, మిగిలిన విషయాలు మళ్ళీ ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తా. అట్లనే పాలిటీ అంటే మీకు ఇందులో మళ్ళీ మీకు టెస్ట్ సిరీస్కి సంబంధించి షెడ్యూల్ వస్తుందని చెప్పాను నేను మీకు. టాపిక్ వైజ్ షెడ్యూల్స్ అవన్నీ వస్తాయని చెప్పాను కదా మీకు. ఏ టాపిక్ ఏ రోజున ఉంటుంది అది. ఆ టాపిక్స్లో ఏం కవర్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగ ప్రవేశిక, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అట్లనే రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ, వీటి మీద మీకు ఎగ్జామ్ ఉంది అనుకోండి. మీరు ప్రిపేర్ కావాలని చెప్పి డేట్స్ ఉంటాయి ఆల్రెడీ. అందులో ఏం కవర్ చేయాలి, దానికి సంబంధించిన టాపిక్స్ ఏం కవర్ చేయాలి, ఎగ్జామ్లో ఏం అడగచ్చు అనేది, అట్లా వాటికి సంబంధించి కూడా నేను 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మీకు ఒక 5 to 10 minutes వీడియో నేను మీకు వాటి గురించి కూడా చెప్తుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగ పరిషత్ ఉంది. రాజ్యాంగ పరిషత్ మీద మరి ఎగ్జామ్లో ఏం ప్రశ్నలు రావచ్చు, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మీద అంటే మనకి 1946 December 9 రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది. ఫస్ట్ సెషన్లో ఫస్ట్ మీటింగ్ అంటాం. 1949 November 26కి రాజ్యాంగం రాయటం కంప్లీట్ అయ్యింది. అయినా రాజ్యాంగ పరిషత్ 1952 May 12 వరకు కూడా కంటిన్యూ అయింది. 1949 November 26కి రాజ్యాంగం కంప్లీట్ అయిపోయింది. కాన్స్టిట్యూషన్ రాయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కంటిన్యూ అయ్యింది. ఎందుకు ఇంకా కంటిన్యూ అయిందంటే మన ఇండియన్ పార్లమెంటు ఫామ్ కాలే, లోక్సభ, రాజ్యసభ ఇట్లాంటివన్నీ ఫామ్ కాలే. కాబట్టి మన అసలు పార్లమెంటు ఏర్పడే వరకు రాజ్యాంగ పరిషతే పార్లమెంటు లాగా పనిచేసింది. అందుకనే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ వర్క్డ్ యాజ్ ఏ డొమినియన్ లెజిస్లేచర్ అప్ టు 1952 May 12 అంటే అది కరెక్ట్ స్టేట్మెంటా కాదా అంటే కరెక్టే. అది రాజ్యాంగ పరిషత్ డొమినియన్ లెజిస్లేచర్ అంటే తాత్కాలిక శాసనసభగా, అంటే తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసింది అని స్టేట్మెంట్ ఇస్తే రైట్. ఎప్పటి వరకు? 1952 May 12 వరకు. 1952 May 13 మనం చూస్తున్న లోక్సభ, రాజ్యసభలతో ఒరిజినల్ పార్లమెంట్ పనిచేయడం ప్రారంభించింది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలన్నీ ఇంపార్టెంటే. అంటే 1946 December 9 కన్నా ముందు అసలు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అది ఫామ్ చేయాలనే ఐడియా ఎవరెవరు ఏ సందర్భాల్లో వెలిబుచ్చారు, అసలు వరల్డ్లో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది,
వరల్డ్లో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అమెరికా వాళ్ళు ఎప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకున్నారు, ఆ ఇంట్రడక్షన్ అవి చూసుకోవాలి. 1946 డిసెంబర్ 9 ఏర్పడిన 389 మెంబర్స్తో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా ఎలెక్ట్ అయ్యారో దాని గురించి తెలుసుకోవాలి. ఆ 389 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అని మనకి రికమెండ్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. అందులో ఏ ఏ పార్టీలు పార్టిసిపేట్ చేసినాయో తెలుసుకోవాలి. అందులో ఉమెన్ మెంబర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏవో తెలుసుకోవాలి. తెలుగు వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు తెలుసుకోవాలి. కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలు ఎన్ని కమిటీలు ఏంటి, దానికి చైర్మన్గా ఎవరు ఉన్నారో అవి తెలుసుకోవాలి. అందులో ముఖ్యమైన కమిటీలు అయితే అందులో ఉన్న మెంబర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. అట్లనే రాజ్యాంగ పరిషత్ పని విధానం ఏదైతే ఉందో దాని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎనాలిటికల్ ప్రశ్నలు, అవి తెలుసుకోవాలి. అట్లనే రాజ్యాంగ పరిషత్ పనితీరుపై ప్రముఖుల కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకోవాలి. స్లేవియస్ట్ ఇంటిమేషన్ ఆఫ్ ది వెస్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని స్లేవియస్ట్ ఇంటిమేషన్ ఆఫ్ ది వెస్ట్గా, స్లేవియస్ట్ ఇంటిమేషన్ ఆఫ్ ది వెస్ట్గా అభివర్ణించిన వ్యక్తి ఎవరు? ఇట్లా కొన్ని కామెంట్స్ ఉంటాయి, మీరు వినని కామెంట్స్ ఉంటాయి, ఎగ్జామ్లో కనబడతాయి. ఎగ్జామ్లో డైరెక్ట్గా కనబడితే మీకు హార్ట్ బీట్ ఒకసారి ఇట్లా స్పీడ్కి ఇట్లా పెరుగుతుంటుంది, ఇది మనం చదవలేదే అని. చాలామంది భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యాన్ని ఎవరంటారు, బేరమాడే సమాఖ్యాన్ని ఎవరంటారు, సహకార సమాఖ్యాన్ని ఎవరంటారు, బలమైన కేంద్రం గల బలహీనమైన సమాఖ్యాన్ని ఎవరంటారు, ఇట్లా పైపైన చాలా సింపుల్గా ఉన్నాయి గుర్తుపెట్టుకొని పోతుంటారు. ఒక్కోసారి మన అంచనాలన్నీ తారుమారు చేస్తూ కొన్ని డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పినవి ఇట్లాంటివి. ఓకే, పశ్చిమ బానిసత్వం ఏదైతే ఉందంటే భారత రాజ్యాంగంలో పశ్చిమ దేశాల బానిసత్వ ధోరణి కనబడుతుంది, ఈ కామెంట్ చేసిన వ్యక్తి ఎవరు? ఇలాంటి కొన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ మన టెస్ట్ సిరీస్ ద్వారా మీకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటాయి. ఇట్లా ఈ అంశాలన్నీ కవర్ చేసుకోవాలి. రాజ్యాంగ పరిషత్ అంటే ఇట్లాంటి మొత్తం అంశాలు, ఏ రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్కి ఎక్కువ మంది ఎంపికయ్యారు, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసుకుంటూ మీరు వెళ్ళాలి. ఇట్లాంటి అంటే ఒక టాపిక్ మీద ఎలాంటి ప్రశ్న అడగచ్చో మొత్తం కూడా దానికి సంబంధించిన క్లాసులు ప్రతి 2 డేస్కి ఒకసారి వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓన్లీ అంటే తెలియని వాళ్ళైతే. అట్లనే మన ఎకానమిక్స్ సంబంధించి ఐఎన్ఎస్ రాజు సార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎకానమిక్స్ సంబంధించిన విషయాలు, ఎకానమిక్స్ సంబంధించిన అప్డేట్స్ అవన్నీ కూడా మీకు ఏంటంటే ఒక 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి ఆయన కూడా ఈ మాధ్యమం ద్వారా, ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఇట్లా. ఓకే, ఇక మిగిలిన విషయాలు మళ్ళీ మనం మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంటాయి. ఆల్ ది బెస్ట్.